హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు బకాయిలున్నమాట వాస్తవమే. ఈ నెల ఆఖరికల్లా జీపీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐ చెల్లింపులు జరిపేలా చూస్తామని అయితే అంటున్నారు. సో, ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. ఎవరంటున్నారు అనే వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులకు బకాయిలు నిజమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యాక చెల్లిస్తారు. ఉద్యోగ సంఘాల సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు అయితే ఈ విధంగా వెల్లడించడం జరిగిందండి. సో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఉన్నమాట వాస్తవమే అని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు. రెండోసారి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తక్షణమే రావాల్సిన బకాయిలు చెల్లిస్తారని రాష్ట్ర సచివాలయ సంఘ అధ్యక్షులు వెంకట్రామరెడ్డిని పేర్కొన్నారు. ఇక శుక్రవారం స్థానిక సాయి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏపీ టీచర్స్ జేఏసీ సమావేశంలో వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ డిఏతో పాటు అన్ని బకాయిలు ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే అని అన్నారు. అయితే ఈ విషయం చెప్పేందుకు కూడా సాహసించలేకపోతున్నాము అని అన్నారు. ఇక జగన్ ప్రభుత్వం మళ్ళీ పక్షపాతి అని ఏ కార్యక్రమంలో మొదలుపెట్టినా మహిళా పక్షపాతి అని ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మహిళలను ముందు వరుసలో ఉంచుతారని అన్నారు. ఇక ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐలను ఈ నెల ఆఖరికి వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇక ఐఆర్ ఖచ్చితంగా ఇవ్వాలని పట్టుబడుతున్నామని, త్వరలో సాధిస్తామన్న నమ్మకం ఉందని అన్నారు. మన అందరం కష్టపడి పనిచేసి దమ్మున్న ముఖ్యమంత్రిని సీఎం చేద్దాము. అందుకు ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి పనిచేయాలి దీక్షతోనైతే అంటున్నారు. సో, ఇది ఇలా ఉండగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఒకసారి చూసుకున్నట్లయితే 31,800 కోట్లు అయితే రావాల్సిందని మొత్తం పెండింగ్ బకాయిలు. ఉద్యోగంలో ఉన్న వాళ్లకు జీతాలు ఇవ్వలేరు. రిటైర్ అయిన వాళ్లకు సంబంధించిన ప్రయోజనాలు పెన్షన్లు ఇవ్వలేరు. ఇది నేటి పరిస్థితి. అన్ని రకాల బకాయిలు కలిపి ఉద్యోగులకు ప్రభుత్వం సుమారుగా 31,800 కోట్లు బాకీ పడింది. పీఆర్సీ అరియర్స్, డిఏ బకాయిలు 18,000 కోట్లు ఉండగా 2 కొత్త డిఏ బకాయిల కోసం 7,300 కోట్లు, అలాగే వైద్య బిల్లులు, ఈఎల్స్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ ఇతరత్ర అన్నీ కూడా 2,800 కోట్ల పెండింగ్లో ఉన్నాయి. ఇక సిపిఎస్ అలాగే జీపీఎస్ కాంట్రిబ్యూషన్ బాకీ కింద 3,700 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. సో, ఇతరత్రంలో కూడా ఈ విధంగా మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే 31,800 కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో, ఈయన అంటున్నది ఏంటంటే, సో ఇప్పుడు మేము అడిగే సాహసం చేయలేకపోతున్నాము. ఈ విషయాన్ని అయితే అంటే ఉద్యోగులకు ఈ విషయాన్ని చెప్పాలని కూడా ఏదోలా ఉంది. ఎందుకంటే ఈ పెండింగ్లో ఉన్న బకాయిలు వాస్తవమే. సో, ఈసారి మళ్ళీ జగన్ సీఎం అయిన తర్వాత అన్నీ కూడా తీరుస్తారని అయితే అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాల్సి అయితే ఉందండి. సో, ఇన్ఫర్మేషన్ మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.